సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నేతలు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చివరి రోజు ప్రచారంపై చర్చిస్తున్నారు. సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు సిపిఐ, సిపిఎం, టీజేఎస్ ముఖ్య నేతలు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చివరి రోజు ప్రచారంపై చర్చిస్తున్నారు. సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు సిపిఐ, సిపిఎం, టీజేఎస్ ముఖ్య నేతలు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చివరి రోజు ప్రచారంపై చర్చిస్తున్నారు. సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్ తో సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నేతల మీటింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ చంద్రిక. ఇవాటితో ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల ప్రచారం ముగియమవుతుంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ 3 జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా వరుసగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలతో ఆ ఎన్నికల ప్రచారానికి ముగింపు పడనుంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 5న ఫలితాలు వెలువడవుతున్నాయి. సో అయితే కాంగ్రెస్ పార్టీ సంబంధించి అభ్యర్థితో పాటు మిగతా నాయకులు కూడా ఒక్కొక్క జిల్లాకు మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉండి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఆయా అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా ఉండి పనిచేస్తున్నారు. సో ఇది ఒకవైపు అయితే ఇవాళ పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలుపున్న నేతలతోని ఆయన భేటీ అయ్యారు. సిపిఐ, సిపిఎంతో పాటు జనసమితి సంబంధించి ఈ 3 పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సిపిఐ, జనసమితి మద్దతు తెలిపాయి. మన పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం, జనసమితి 3 పార్టీలు కాంగ్రెస్ మద్దతుగా నిలిచాయి. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈ సిపిఐ, సిపిఎంతో పాటు జనసమితి కూడా మద్దతు తెలిపాయి. గతంలో కూడా పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపైన 3 పార్టీలకు సంబంధించిన నేతలతో మాట్లాడారు. ఇవాళ మరోసారి వారితోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఎందుకంటే ఈ నెల 27న ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి 3 పార్టీలకు సంబంధించి పూర్తి స్థాయిలో సపోర్ట్ వస్తే భారీ మెజార్టీతో తీన్మార్ మల్లన్న గెలిచే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం జోరుగా చేసింది. అదేవిధంగా మద్దతు తెలుపుతున్న పార్టీలకు సంబంధించిన నేతలు కూడా భారీగా తీన్మార్ మల్లన్నకు భారీ మెజార్టీ వచ్చేలాగా సపోర్ట్ చేయాలని కూడా కోరుతున్నారు. ఆ ఎన్నికలకు ఉప ఎన్నికకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ భేటీ కొనసాగుతుంది. ఆ భేటీలో కోదండరాంతో పాటు కూనంనేని సాంబశివరావు, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, అదేవిధంగా జూలకంటి రంగారెడ్డి, ఎస్ వీరయ్య, కాంగ్రెస్ పార్టీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా సీఎం సలహాదారులుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా మల్లు రవి, దాంతోపాటు బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రధానంగా తీన్మార్ మల్లన్న గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, అదేవిధంగా మెజార్టీ కోసం ఏ విధంగా పనిచేయాలనే దానిపైన డిస్కషన్ కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి సిపిఐ, జనసమితి మద్దతు తెలిపాయి. పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం కూడా మద్దతు తెలిపాయి. వారికి ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం కల్పించింది. ఇక ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపితే ప్రభుత్వంలో కూడా ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. హామీ పైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. సో మొత్తానికైతే తీన్మార్ మల్లన్న గెలుపు కోసము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో పాటు ఈ 3 మద్దతు తెలుపుతున్న సిపిఐ, సిపిఎం, జనసమితి నేతల మద్దతు కూడా పెద్ద ఎత్తున రావాలని, మల్లన్న గెలుపు కోసం పనిచేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భేటీలో ఒక దిశానిర్దేశం చేశారు. చంద్ర.